హలో అండి. ఈరోజు ఐఐటి బాంబే సమ్మర్ ఇంటర్న్‌షిప్ 2025 గురించి చూద్దామండి. సో, ఇది మనకి ట్రస్ట్ ల్యాబ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారండి ఇంటర్న్‌షిప్. ఇది మీకు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్‌లో ఎక్కడ దొరకదండి. సో, ఈ ట్రస్ట్ ల్యాబ్ వాళ్ళు గూగుల్ ఫార్మ్ ఇస్తున్నారు. దానికి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేస్తే వాళ్ళు సెలెక్ట్ చేస్తారండి. సో, ఈ ఇంటర్న్‌షిప్ చాలా బాగుందండి. 2 మంత్స్ అండి ఇంటర్న్‌షిప్ డ్యూరేషను. రిజిస్ట్రేషన్ ఫీజు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేదండి. అండ్ ఫర్ 2 మంత్స్ ఎవ్రీ మంత్ మీరు అప్ టు 8,000 to 12,000 రూపీస్ మీకు స్టైఫండ్‌గా మీకు ప్రొవైడ్ చేస్తారండి వాళ్ళు. సో, మనకి చిన్నప్పటి నుంచి ఐఐటీలో చదవాలని ఆశ ఉండేది కదండీ! కనీసం ఐఐటీలో చదవకపోయినా కనీసం ఇంటర్న్‌షిప్ చేయాలనుకున్నా సరే ఈ ఛాన్స్‌ని వదులుకోబాకండి. కంపల్సరీగా ట్రై చేయండి. అప్లై చేయండి. సో, మనకు రిజిస్ట్రేషన్ ఫీజు ఏం లేదు కాబట్టి ఈజీగా మనకి అప్లై చేసుకుంటే ఏమేమండి మన క్వాలిఫికేషన్ తగ్గట్టుగా మనకి ఏమన్నా తగిలితే 2 మంత్స్ చేసుకోవచ్చండి. అండ్ డ్యూరేషన్ వచ్చేసరికి మనకి మే 15th నుంచి జూలై 15th వరకు అండి. ఆల్రెడీ సమ్మర్‌లో హాలిడేస్‌లోనే మనం చేసుకోవచ్చండి ఇది. సో, మనకిది 4 డిఫరెంట్ ఫీల్డ్స్‌లో ఇస్తున్నారండి మనకి ఇక్కడ వీళ్ళు. అంటే మనకి 4 డిఫరెంట్ ప్రాజెక్ట్స్ ఇస్తున్నారు. అండ్ ఇది మెయిన్ ఫీల్డ్స్ వచ్చేలేకే డిజిటల్ ట్రస్ట్, సెక్యూరిటీ అండ్ ప్రైవసీ ఈ 3 ఫీల్డ్‌లో మనకి కంప్యూటర్ సైన్సెస్, ఎలక్ట్రానిక్స్, ఐటీ స్టూడెంట్స్ ఎవరైతే మనకి ఈ బీటెక్ కానివ్వండి, డిగ్రీ కానివ్వండి ఈ రిలేటెడ్ సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు ఎలిజిబుల్ అండి ఇది. సో, ఇది ఫస్ట్ ఇయర్ కాకుండా సెకండ్ ఇయర్ నుంచి స్టూడెంట్స్ ఆల్ ఆర్ ఎలిజిబుల్ అండి. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ డైరెక్ట్‌గా ఇది మెంటర్‌షిప్ ఫ్రమ్ ఐఐటీ ముంబై నుంచి ఆ ఫ్యాకల్టీ మెంబర్సే మనకి ట్రైనింగ్ ఇస్తారండి. అండ్ లైవ్ ప్రాజెక్ట్స్‌లో ఇన్వాల్వ్ చేస్తారండి ఈ 2 మంత్స్‌లో. అండ్ ఇది మీరు కంపల్సరీగా ముంబైలో స్టే చేయాలండి 2 మంత్స్. సో, మనకి ఆన్‌లైన్ కాదండి, ఇది ఆఫ్‌లైనే. సో, ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఆ 2 మంత్స్ ముంబైలో స్టే చేయాలి. అండ్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇంటర్న్‌షిప్ మీకు ఐఐటీ బాంబే వారు సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారండి. సో, మనకి ఐఐటీ బాంబే సర్టిఫికేట్ ఇష్యూ చేస్తే మన రెజ్యూమ్‌లో చాలా ఉపయోగపడుద్దండి ఇది. నెక్స్ట్ ఫర్దర్‌గా జాబ్ పర్పస్ కూడా చాలా ఉపయోగపడుద్దండి. అండ్ నెక్స్ట్ ఇందాక చెప్పాను కదండి నేను ఇది. సో, మనకి 4 డిఫరెంట్ లైవ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయండి. సో, దానిలో ఫస్ట్ వన్ వచ్చి ప్రాక్టికల్ ఎవల్యూషన్ ఆఫ్ ఫిజికల్ సెక్యూరిటీ అండి. సెకండ్ వన్ వచ్చి ఫోల్డింగ్ బేస్డ్ జీరో నాలెడ్జ్ ప్రూఫ్స్ ఫర్ పీక్యూ సిగ్నేచర్స్ సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చి కుకీస్ బ్యానర్ యాక్యురసీ అండ్ పైరసీ పాలసీ అలైన్మెంట్. ఫోర్త్ వన్ వచ్చి వాటర్ మార్కింగ్ ఇన్ లాంగ్వేజ్ మాడ్యూల్స్. ఈ 4 ప్రాజెక్ట్స్ మనకి అవైలబుల్గానే అండి. మీరు అప్లై చేసుకున్నప్పుడు ఎనీ 1 ప్రాజెక్ట్స్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో, అది మీ ఇంట్రెస్ట్ని బట్టి ఉండిద్దండి, మీరు చేసుకోవచ్చు. అండ్ మీకు ఈ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు మీకు మీ సీవీ ఒక రెడీగా ఉంచుకోవాలి. సీవీ మీకు అప్డేటెడ్ సీవీ ఉండాలండి. అండ్ స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ వై యు ఆర్ గోయింగ్ టు ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ ఇంటర్న్షిప్ అనేది ఒకటి రెడీ చేసుకోవాలి. ఈ 2 డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలండి. అండ్ రెఫరెన్సెస్ కింద 2 ఫ్యాకల్టీ మెంబర్స్ రెఫరెన్సెస్ ఉండాలండి. సో, మీ కాలేజ్ హెచ్ఓడి కానివ్వండి, మీరు ఏ ఫ్యాకల్టీ అయితే మీకు కొద్దిగా ఇంట్రెస్టెడ్గా ఉంటారో ఆ ఫ్యాకల్టీ కాంటాక్ట్ నెంబర్స్, మెయిల్ ఐడీస్, వాళ్ళు నేమ్ అండ్ డిజిగ్నేషన్స్ అన్నీ ఇవ్వాల్సి వచ్చిందండి. సో, ఈ 3 కంపల్సరీగా మనం అప్డేట్ చేయాలండి. సీవీ, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అండ్ రెఫరెన్స్ ఇన్ఫర్మేషన్ అండి. ఈ 3 అప్లై చేయాలి. అండ్ ఇక్కడ మీకు ప్రాజెక్ట్స్ కోసం ఒక లింక్ ఉందండి. లిస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ గురించి ఇందాక నేను చెప్పిన 4 ప్రాజెక్ట్స్ గురించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తారు. అండ్ మీకు ఆ లింక్ కాకుండా మీకు డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ లింక్ కూడా ఇస్తున్నానండి. డైరెక్ట్గా ఆ లింక్ క్లిక్ చేసి మీకు ఇంటర్న్షిప్ ఓపెన్ అవుతుందండి. సో, ఇంటర్న్షిప్ని ఒకసారి చూపిస్తాను చూడండి గూగుల్లో. సో, సమ్మర్ ఇంటర్న్షిప్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీ నేమ్ ఆఫ్ ద ఫుల్ నేమ్ యాజ్ పర్ ద 10th ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం మీ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ మీ ఇన్స్టిట్యూట్ నేమ్ అండి, కాంటాక్ట్ నెంబర్, మీ ఇన్స్టిట్యూట్ అండ్ మీరు ఏ ఇయర్ చదువుతున్నారు, ఏ డిగ్రీ చదువుతున్నారు అండ్ ఏ ఇయర్లో ఉన్నారు మీరు చెప్పాను. సెకండ్ నుంచి మీరు ఎలిజిబుల్ అండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చాక మీకు ఏ ప్రాజెక్ట్కి మీరు అప్లై చేద్దాం అనుకుంటారు. ఇందాక చెప్పిన 4 ప్రాజెక్ట్స్లో ఏ ప్రాజెక్ట్స్ అప్లై చేద్దాం అనుకుంటారు. ఫస్ట్ వన్, సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్ అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ చెప్పిన లేటెస్ట్ సీవీ మీరు అప్లోడ్ చేయాలి. అండ్ సెకండ్ వచ్చి పర్పస్ అండి. మీ పర్పస్ 500 వర్డ్స్లో మీరు డిస్క్రైబ్ చేయాలండి. సో, వై యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆన్ దిస్ ఇంటర్న్షిప్ అనేది 500 వర్డ్స్లో డిస్క్రైబ్ చేసి మీరు అప్లోడ్ చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ మీకు రెఫరెన్సెస్ కింద 2 మీ ఫ్యాకల్టీ మెంబర్స్ డీటెయిల్స్ మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి వచ్చిందండి. సో, రెఫరెన్స్ 1 అండ్ రెఫరెన్స్ 2 కింద. సో, చాలా సింపుల్ అండ్ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా. సో, లాస్ట్ టైం నేను చెప్పిన ఇంటర్న్షిప్తో పోల్చుకుంటే చాలా సింపుల్గా ఉంది. అండ్ ఐఐటి ముంబై అండి. సో, ఈ ఛాన్స్ వదులుకోబాకండి. ఇది ఎక్కడ ఆన్లైన్లో లేదండి. ఓన్లీ గూగుల్ ఫామ్ ఒకటే మీరు ఫిల్ చేస్తేనే మనకి ఈ ఇంటర్న్షిప్ ఎలిజిబిలిటీ ఉందండి. సో, కంపల్సరీగా
నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రాజెక్ట్స్ లింక్ ఇస్తున్నాను అండ్ ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేసుకునే లింక్ కూడా ఇస్తున్నాను. కంపల్సరీగా క్లిక్ చేసి మీరు చేసుకోనండి. థ్యాంక్ యూ అండి.